ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావే? అందరికీ భోజనం తీసుకుని వెళ్తాను. పస్తులుండని, ఏం పర్వాలేదులే. ఎన్ని గొడవలున్నా వాళ్ళు పస్తులుండకూడదు. ఎంత మనల్ని కాదనుకుంటే మాత్రం పరే వాళ్ళం అయిపోతామా ఏంటి? వాళ్ళక్కడ ఆకలితో ఉంటే మనం ఇక్కడ తినగలమా చెప్పు? వాళ్ళు పెట్టిన బాధలకి నువ్వు ఎన్ని రోజులు పస్తులున్నావో మర్చిపోయావా? ఎన్ని రోజులు నువ్వు నిద్రకి దూరం అయ్యావో గుర్తులేదా? ఇటువంటి సమయంలో అవన్నీ గుర్తు చేసుకోకూడదక్కా. వెంటనే ఫుడ్ ఇచ్చేసొస్తానక్క. ఆగు. ఇందాక నేనన్నట్టు ఈ తిండి మీద వాళ్ల పేరే రాసినట్టుంది, అందుకే అక్కడికి చేరుకుంటుంది. కానీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నావా? ఈ విషయం మీద కూడా వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తారు. ఏమన్నా పర్వాలేదక్కా, నేనైతే తీసుకుని వెళ్తాను. దీని మంచితనమే దీనికి శాపం అవుతుంది. తప్పు చేశానమ్మా, ఏమనుకోవద్దమ్మా. సారీ. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సింపుల్ గా సారీ చెప్తే అయిపోతుందా? అత్తయ్యా, అత్తయ్యా, మీరందరూ భోజనం చేయలేదు అని తెలిసింది, అందుకే తీసుకునొచ్చాను. మేము భోంచేయలేదన్న విషయం నీకెలా తెలిసింది? ఎవరు చెప్తే ఏంటత్తయ్యా? అందరికీ అన్నం పెట్టిన మీరు ఖాళీ కడుపులతో ఉండకూడదు. అందుకే నేను కోడలుగా కాకుండా వీధిలో మనిషిని సహాయంగా తెచ్చాను అనుకుని తినండి. మాకేం అవసరం లేదు. చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్, ఫిష్, బోలెడన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చాను. నేను చేసినవే. అబ్బబ్బబ్బబ్బా, ఆహాహాహాహా, వాసనలు అదిరిపోయాయి. కృష్ణ, ముక్క ముక్క అన్నావు కదా, దాని అక్కొచ్చింది. రండి రండి. మాకవసరం లేదు. నువ్వు చికెన్లు తెచ్చినా మటన్లు తెచ్చినా మాకనవసరం. అత్తయ్య గారు, మీరిక్కడికొచ్చి వాసన చూస్తే ఆ మాట అనరు. బిర్యానీ కోసం ఆస్తులు రాసిచ్చేయమన్నా మనం రాసిచ్చేయచ్చు. బిర్యానీ అంటే మీకు అంత ఇష్టం కదా. రాజుగారు, మీరు అనవసరంగా టెంప్ట్ చేయకండి. వేడి వేడిగా ఉన్నాయి. శౌర్య, నీకు బాగా ఆకలిగా ఉన్నట్టుంది. కంట్రోల్ కంట్రోల్. ఓయ్, బిర్యానీ ముందు ఆ వెంకీ ఆసనాలు పనికిరావే. అమ్మా, అవనికి మనకి మధ్య ఉన్న గొడవల సంగతి కాసేపు పక్కన పెడదాం. ముందు తినేసి మాట్లాడదాం. ఏమంటావు బావా? కరెక్ట్ బామ్మర్ది. ఇన్నాటికి కరెక్ట్ గా ఒక మాట చెప్పావు. తిన్నాక గొడవ పడ్డానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. బంగారాలు, మీరు రండి. నేను టాబ్లెట్ వేసుకోవాలి. నేను కూడా తినేస్తాను వేదా. అత్తయ్య, బావా, మీరు రండి. అమ్మ మాటే నా మాట. సరే, మీ ఇష్టం. మీరు కూర్చోండి, వడ్డిస్తాను. వదినా, నువ్వేం ఆలోచించుకు, కూర్చో. ఇది బయటకెలా నటిస్తుంది గాని దీనికి నోరు ఊరుతుంది. ఏమే, బిల్డప్పులు చాలు, లేదంటే బోన్స్ కూడా మిగలవు.
వేద ఏమనుకోవద్దు, నేను తినేస్తున్నాను. కమాన్ అటాక్. ఆగండి. నాకు తెలుసు మీరు వస్తారని. ఎవరు తినకండి. అమ్మా నువ్వు ఎంత ఆపినా ఆగదమ్మా. ఇదింత ప్రేమగా తీసుకొచ్చి పెడుతోందంటే నాకెందుకో నమ్మకం కుదరడం లేదు. ఏమంటున్నావమ్మా? మన మీద కక్షతో ఉంది. భోజనంలో ఏమైనా కలిపిందేమో. ఇందులో విషం కలిపావా? అందరినీ చంపేద్దాం అనుకుంటున్నావా? అందరూ లేవండి. అయ్యో కడుపు నింపాలని వచ్చిన వారిని ఇలా అనుమానించడం చాలా తప్పు పెద్దావిడ గారు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అమ్మా నువ్వన్నది నిజమేనమ్మా. ఏదైనా కలిపినా కలుపుంటుంది. ఇంకా నయం తొందరపడి ముక్క తినలేదు. మేం ఆకలి చూసుకున్నాం కానీ అవని కుట్ర గురించి ఆలోచించలేదు. ఏం కలిపావు ఇందులో? మాట్లాడవేంటి? అందరినీ చంపడానికి ఇందులో ఏం కలిపావని అడుగుతున్నాను. ఏంటమ్మా ఇది? మా మీద ఎంత కోపం పగ ఉంటే మాత్రం ఇంతకి దిగజారుతావా? అనవసరంగా అవనిని తప్పుపడుతున్నారు. నువ్వు నోరు మూయవయ్యా. దీన్ని అస్సలు నమ్మడానికి వీల్లేదు. చిన్న పిల్లని నన్ను కూడా చంపేద్దామనుకున్నావా? సన్మానం బాగా జరిగిందా? ఇంటి దగ్గర నువ్వు బయలుదేరినప్పుడు నీకు ఏం చెప్పాను? ఇటువంటి నిందలు అవమానం తప్పదని చెప్పానా లేదా? అదే జరిగింది. వీళ్ళు మారరే. వీళ్ళ కట్టెలు కాలిపోయిన తర్వాత కూడా వీళ్ళ ఆత్మలు కూడా ఇలాగే ఉంటాయి. సర్దు, మొత్తం సర్దేసేయ్.